సరే. ఓకే. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు సౌజన్య. మేడం, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేమైతే. ఎందుకు చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు? అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. మోస్ట్ ఆఫ్ ది ఇక్కడ ఐటీని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు. సో ఆంధ్రాకి వస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు అని చెప్పేసి మై ఒపీనియన్. అంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు జాబ్స్ తీసుకొచ్చారు యూత్కి. జాబ్స్ తీసుకొచ్చారు, దేనికి తీసుకొచ్చారు? జాబ్స్ తీసుకొస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరిగిపోతుంది? పెరగదు కదా. చదువుకున్న వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్నారు. ఈ జాబ్స్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? వాలంటీర్స్ ఇచ్చాడు. అది కూడా ఎవరికి ఇచ్చారు? ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఇచ్చారు. డిగ్రీలు బీటెక్లు చేసిన వాళ్ళు ఏం చేయాలి? అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళి అక్కడ చేసుకోవాలా? లేదు కదా. మన ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారి గురించి ఏం చెప్తారు మేడం? నేను అసలు ఆయన గురించి ఏం చెప్పాను. కొడాలి నాని రోజా గారి గురించి. వాళ్ళు అసలు వేస్ట్. హాయ్. హాయ్, మీ పేరు? మహేశ్వరి మౌనిక. మేడం, ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? పవన్ కళ్యాణ్. వై పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలనుకుంటున్నారు? అంటే అట్లీస్ట్ ఒక న్యూ ఎవరికైనా ఛాన్స్ ఇస్తే ఏదైనా చేంజ్ ఉంటుందేమో అని అలా. అంటే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం? యాక్చువల్లీ అది కలవకుండా ఉంటే బాగుండేది, బట్ కలిసారు కదా, బట్ ఏమో చూడాలి. మంచి చేస్తారు వాళ్ళిద్దరు కలిసి వస్తే. నాకు చంద్రబాబు మీద తెలియదు కానీ బట్ పవన్ కళ్యాణ్ మీద అయితే కొంచెం హోప్ ఉంది. ఎందుకు మీకు ఆయన అంటే అంత అభిమానం? లైక్ ఫ్యాన్స్, మేమంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అండ్ మంచోడు వ్యక్తిగతంగా కూడా, సో అందుకని. పవన్ కళ్యాణ్ మంచి చేస్తారా మరి? చూద్దాం, మాకైతే నమ్మకం ఉంది చేస్తాడు అని, చూడాలి. సార్. హాయ్, హలో. మీ పేరు? నా పేరు హుసేన్, ఢిల్లీ భాయ్. సార్, ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు. ఎందుకు ఆయన రావాలనుకుంటున్నారు? మీకు ఈ క్వశ్చన్ అడగాలన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు జగన్ ఇన్ని పథకాలు పెట్టారు కదా సార్. వాడు పథకాలు పెట్టలేదు, ఏం పెట్టలేదు. వాడు రాష్ట్రాన్ని నాశనం చేసి పెడుతున్నాడు. వాడు అనుకున్న పథకాలు ఏమీ లేవు. చదువుకున్న యువత కూడా మబ్బులో తిరుగుతున్నారు వాడిని, అంతే. జగన్ అన్న ఇన్ని పథకాలు ఇచ్చారు కదా, స్కూల్స్ పెట్టారు. ఏం స్కూల్ లేవు. నిరుద్యోగులు అంతా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇక్కడ తెలంగాణలో ఉన్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇంతవరకు వాడు చేసిన 4.5 సంవత్సరాలలో ఇంతవరకు ఒక్కటి కూడా స్టూడెంట్కి కానీ జనాలకు కానీ చదువుకునే అబ్బాయిలకు కానీ ఏం లాభం లేదు. నేను డెవలప్మెంట్ తీసుకొస్తాను, మళ్ళా గెలుస్తాను 170 సీట్లతో అంటున్నారు. కూడా జైలు తప్ప ఎక్కడ డెవలప్మెంట్ చేసుకుంటాడు, అంతే. చెంచల కూడా జైలు, అక్కడే డెవలప్ చేసుకోవాలి వాడు, అంతే. మళ్ళీ వస్తే వాడు రాడు. ఎందుకు రారంటున్నారు? నేను అడిగే సూటి ప్రశ్న వాడికి ఒక్కటి, జనాలకైనా ఎవరికైనా కానీ జనాలకు ఒక్కటే అడగాలి. వాడిని జగన్మోహన్ రెడ్డి గారిని, మే చిన్నాన్నను చంపినావు కదా, కోడికత్తి సీను చంపినాడు కదా, ఏమే వాడు 10 సంవత్సరం ఉండి 12 సంవత్సరాలు ఉండి ఒక కేసు మీద బెయిల్ తీసుకొని తిరుగుతున్నాడు. వాడు నేను నిరపరాధిని నిరూపించుకోవడం ఎందుకు లేకపోతున్నాడు? అధికారంలో ఉండి నేను నిరపరాధిని, నేనేం లేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? దానికి సమాధానం చెప్పుకొని వాడు ఈసారి ఓట్లాడుకోనికి రావచ్చు. ఏం పబ్లిక్ అడగవచ్చు, నాకు ఓటేయండి, నేను దొంగను కాదు, మా చిన్నాన్న నేను చంపలేదు, మా నాన్నను కూడా చంపలేదు, అంతే. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. మీ పేరు? నా పేరు రాధాకృష్ణ. ఇప్పుడు ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఇంతకుముందు చూసింది హైదరాబాద్ చేశాడు. సో జగన్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎంతవరకు జరిగిందంటే కొంతమేరకే, అదే డబ్బుల రూపంలో జరిగింది కానీ యువతకి జరగలే. సో చంద్రబాబు నాయుడు వస్తే జరుగుద్దని అనుకుంటున్నాను. హాయ్. హాయ్, మీ పేరు? శరణ్య. అంటే ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుంది. బికాస్ he started the development into infrastructure or whatever, into IT or non-IT. He made into organizations and he made into clients. Not into other CMs will compare to Jagan. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? అది ఆంధ్ర